ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మరింత సమర్థవంతంగా విద్యార్థులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ బోధనను ప్రారంభించింది. అందుకోసం ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెళ్లను ప్రభుత్వం పాఠశాలలకిచ్చింది. అయితే ఆ డిజిటల్ పాఠాల్లో మ్యాథ్స్, సైన్స్కి మాత్రం స్థానం దక్కింది. కానీ సందులు సమాసాలతో విద్యార్థులకు కొరకరాని కొయ్యలా మారిన తెలుగు కంటెంట్ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. అదే డాక్టర్ గొల్లపల్లి గణేష్ని ఆలోచింపజేసింది. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టు గణేష్ రూపొందించిన తెలంగాణ బడి వెబ్సైట్ ఇప్పుడు లక్షల మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు మార్గదర్శిగా నిలుస్తోంది. సాధించాలన్న తపన, అందుకు తగ్గ సృజన, అధ్యయనం ఉంటే గనుక అద్భుతాలను ఆవిష్కరించవచ్చు. అలాంటి అద్భుతాన్ని డాక్టర్ గొల్లపల్లి గణేష్ అనే ఉపాధ్యాయుడు ఇప్పుడు ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకుంటాడు. తెలంగాణ బడి పేరిట అతను తయారు చేసిన వెబ్సైట్లో ఏముంటాయి, ఆ వెబ్సైట్ ఇప్పుడు ఆన్లైన్ విద్యలో అదేవిధంగా స్కూల్స్లో పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతర భాషలతో పోలిస్తే తెలుగు వారికి భాషాభిమానం పెద్దగా లేదనే వాదనను మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే డాక్టర్ గొల్లపల్లి గణేష్ అనే ఉపాధ్యాయుడు తెలుగు ఎక్కడా తక్కువ కావద్దనే సంకల్పంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో డిజిటల్ క్లాసులు చెప్పేందుకు వీలుగా తెలంగాణ బడి అనే వెబ్సైట్ను రూపొందించారు. తెలుగు భాషలో ఉండే అలంకారాలు, శబ్దాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉపమానాలు, సందులు, సమాసాలు అర్థమయ్యేలా వెబ్సైట్ను తయారు చేశారు. తనకున్న 20 ఏళ్ల కంప్యూటర్ పాఠాల అనుభవంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సుమారు 8 నెలల కాలం ఏకధాటిగా శ్రమించి 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠాలను మైండ్ మ్యాపులుగా మార్చి డిజిటల్ పాఠాలను రూపొందించారు. తెలంగాణ బడి .in వెబ్సైట్లో ప్రతి పాఠానికి ఇంటరాక్టివ్ క్విజ్ పొందపరిచి విద్యార్థులే తమను తాము పరీక్షించుకునే విధానాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రధానంగా వ్యాకరణం, ఉపవాచకాలు, బిట్ బ్యాంక్, ముఖ్యమైన ప్రశ్నావళి ఇలా పలు రకాల ఆప్షన్స్తో రూపొందించిన ఈ వెబ్సైట్ ఇప్పుడు దేశ విదేశాల్లోని లక్షల మందికి చేరుతోంది. రోజులో కనీసం 30,000 మంది ఈ వెబ్సైట్ను విజిట్ చేస్తున్నారంటే ఈ ఆవిష్కరణ ఏ స్థాయిలో ఆదరణ సాధించిందో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇంటరాక్టివ్ పద్ధతిలో తెలుగు బోధన, అభ్యసనాన్ని మరింత సులభతరం చేసేలా ప్రయత్నం చేస్తున్నారు గణేష్. ఇప్పుడు గణేష్ కృషితో ధర్మపురి హైస్కూల్కు ఒక పెద్ద గుర్తింపు దక్కింది. 2 సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్న గణేష్ కృషిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి విద్యాధికారులంతా అభినందించారు. ఒక ఉపాధ్యాయుడు తన కెపాసిటీని పెంచుకొని తెలుగు మాధ్యమంగా చదువుతున్నప్పటికీ కూడా ఆధునిక పద్ధతుల లోపల ఒక ఇంటర్నెట్ సహాయంగా విద్యార్థులు చదువుకునే విధంగా చాలా సులభమైన పద్ధతిలో వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధానం లోపల తెలంగాణ బడి అనేటటువంటి ఒక చక్కని వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా మునుపటికి ఇప్పటికీ ఈ బోధనా పద్ధతి వలన విద్యార్థులకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మాకు డిజిటల్ ప్లాన్స్ వచ్చిన తర్వాత మాకు సార్ ఇవన్నీ చెప్పాడు. క్విజ్ కూడా ఇలా ఆడుకోవచ్చు. మాకు ఈ చదువు అనేది ఒక పనిలా కాకుండా ఒక ఆటలా అనిపిస్తుంది. గతంలో తెలుగు టీచర్కు సాంకేతికతకు ఏమాత్రమూ సంబంధం ఉండేది కాదు. తెలుగు మాస్టర్ అంటే పాతకాలపు రోజుల్లో ఓ దోవతి, తెల్లని అంగీ వేసుకుని పైన పంచె వేసుకుని వచ్చే మాస్టర్లే మన మదిలో మెదులుతారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా గణేష్ వంటి సృజనాత్మకత కలిగిన ఉపాధ్యాయులు సాంకేతికతను ఉపయోగించి తెలంగాణ బడి వంటి ఒక విప్లవాత్మకమైన వెబ్సైట్ తయారీతో మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి వెబ్సైట్ రూపకల్పనకు మోటో ఏంటో గణేష్ ఏం చెబుతున్నారో చూడండి. ఇంటరాక్టివ్ పద్ధతిలో విద్యార్థులకు బోధించాలి. ఇవాళ ఇంగ్లీష్లో కానీ మ్యాథమెటిక్స్లో ఉన్న పద్ధతిలో తెలుగులో కూడా ఇంటరాక్టివ్ విధానంలో బోధన చేయాలి అని ఒక ఆలోచనతోని గత మార్చి నెలలో వెబ్సైట్ను రూపొందించి తెలంగాణ బడి అనే పేరుతో దాంట్లో క్విజులు, నిఘంటువు లాంటివి ఇంటరాక్టివ్ బోధన కొరకు పెట్టడం జరుగుతున్నది. దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వీటిని ఉపయోగిస్తూ వస్తున్నారు. చాలా ఎఫెక్టివ్గా మేము చెప్పగలుగుతున్నాము. ఇప్పటి వరకు ఐఎఫ్పి ప్యానెల్ను ముట్టని వారు కూడా ఈ పాఠాలు తయారు చేసిన తర్వాత సమర్థవంతంగా ఐఎఫ్పి ప్యానెల్స్ను ఉపయోగిస్తూ బోధిస్తున్నాం. విద్యార్థులు కూడా చాలా బాగా అర్థమైంది అని చెప్తున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న గణేష్ అంతర్జాలంలో తెలుగు భాష సాహిత్యాలు అనే పేరుతో రాసిన పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తకంగా ప్రచురించింది. వి హెల్ప్ యూ అనే పేరుతో విద్యార్థుల దత్తత కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు 60 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు చేశారు గణేష్. 2015 పుష్కరాల సమయంలో pushkaralu.com వెబ్సైట్ రూపొందించి నాటి ప్రభుత్వానికి తోడ్పాటునందించారు గణేష్. తెలుగు మాస్టర్ అంటే ధోతి కట్టుకొని భుజం మీద కండువా వేసుకొని పద్యాలు పాడే ఒక రూపానికి
పూర్తిగా ఆ డైనమిక్స్ మారిపోయి నేటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బోధనా పద్ధతుల్లో కొత్త ఒరవడిని సృష్టించడం అనేది డాక్టర్ గొల్లపల్లి గణేష్ సృష్టించిన ఒక వినూత్న కార్యక్రమం. అయితే ఆయన సృష్టించిన తెలంగాణ బడి అనే వెబ్సైట్కు అనూహ్యమైన స్పందన రావడంతో పాటుగా మారుతున్న కాలానికి మారుతున్న డైనమిక్స్ని అర్థం చేసుకొని బోధనలో మార్పులను తీసుకురావడము, ప్రమాణాలను పెంచడం అనేది ఖచ్చితంగా అభినందనీయం. ధర్మపూర్ నుంచి సాక్షి టీవీ కోసం రమణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.